హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి చాట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో చాట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇట్లా చూపించేసుకుంటున్నాను. దానికి కావాల్సింది శనగలు, ఆలు ఇవన్నీ నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అనేసి అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. అది ఎందుకో మీకు నేను లాస్ట్లో చెప్తాను. అండ్ తర్వాత నా దగ్గర గరం మసాలా నూరింది ఉంది. సో అదైతే వేసుకున్నాను. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత ఆలు 2 విజిల్స్ రానిచ్చాను కుక్కర్లో వేసి. సో అది కూడా వేసేసి మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో అది మిక్స్ అవుతూ ఉండగా మనం ముందు రోజు నైట్ సోప్ చేసి పెట్టుకున్న శనగలు అయితే ఉన్నాయండి నా దగ్గర. సో ఆ శనగలు అయితే వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసేసుకున్నాను. అంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అనమాట. టీ గ్లాసులు ఉంటాయి కదా వాటితో. సో వాటర్ వేసుకుని మరుగు పట్టిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అండ్ కొంచెం పసుపు అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అంటే ఎక్కువ అంటే కొంచెం చిటికెడు ఎక్కువ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. సో అట్లా కలుపుకుంటేనే దాని ఫ్రేగ్రెన్స్ తెలిసిపోతుంది మనకి. సో మీరు చూస్తే మీకు అర్థమవుద్ది, అంటే ప్రాక్టీస్ ఉంటే మీకు అర్థమయ్యిద్ది అనమాట. సో అట్లా కలుపుకుంటే చూసారా చాట్ ఫ్లేవరే మీకు కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ గరం మసాలా అంటే గరం మసాలా, చికెన్ మసాలా అంటే చికెన్ మసాలా. నా దగ్గర చికెన్ మసాలా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను చికెన్ మసాలా వేసుకున్నాను. అండ్ ఫైనల్ టచ్ లెమన్ అనమాట. లెమన్ పిండి వేసుకుంటే మనం సర్వ్ చేసుకొని తినేటప్పుడు లెమన్ పిండుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో అంతే వీడియో. సో మనం రెడీ చేసి పెట్టుకున్న చాట్ అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఉల్లిపాయలు కొన్ని ఉంచుకోవాలని చెప్పాను కదండి, వీటి కోసమే అనమాట. సో లెమన్ అయితే పిండక్కర్లేదు. సో ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ దాని మీద వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని తింటే ఉందండి, అద్భుత అని చెప్పొచ్చు, అంత బాగుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.